అది శ్రీవారి మెట్లు అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు అది శ్రీవారి సైడ్ స్టార్ట్. అది ఇక్కడ నుంచి అలిపిరి ఒకటి, ఇటు నుంచి ఒకటి. ఎట్లా పవన్ కళ్యాణ్ బ్యానర్ ఉంది కదా. ఇక్కడ దారిలో వెళ్తుండగా పుష్పగిరి దగ్గర ఆగాము. ఇక్కడ మనకి విష్ణు మహేశ్వర్ కాలు పెట్టిన ప్రదేశంగా పురాణాలు చెప్తున్నాయి. తిరుపతి వచ్చేసరికి 10 o'clock అయిందండి. ఇక్కడ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరికి స్నానాలు చేయించాను. ఇప్పుడు ఇద్దరికి నేనే కావాలి, కదాకి నేనే కావాలంట, షీర్వికి నేనే కావాలంట. డాడీ ఎవరికి వద్దంట. మా అమ్మ అంటుంది డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు వద్దా, డాడీ టాయ్స్ కనిపిస్తారమ్మా, వెళ్ళి వద్దా, ప్లీజ్ డాడీ అని ఇది కడతాము. డ్రెస్ ఎవరు తెచ్చారు? యాడికి వచ్చాం మనం? యాడికి వచ్చాం? ఆ కొండ మీద స్వామి ఉన్నాడు, గోవింద స్వామి ఉన్నాడు. ఆ కొండ మీదకి పోతున్నాం మనం. కొండ మీదకి పోతున్నాం మనం. ఏది కొండ? కొండ ఏది చూపి. అది కొండ, గోవింద స్వామి అంటే కొండది. ఈరోజు ఎందుకు స్పెషల్ తెలుసా? ఎందుకు తెలీదు నీకు? నేను చెప్పానా? డాడీది నాది పెళ్లి రోజు ఎందుకు తెలీదా? మీరిద్దరు పుట్టక ముందు మాది ఈ రోజు ఆగస్ట్ 8th మ్యారేజ్ డే. విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ మమ్మీ అని. ఎందుకు తెలీదు మీకు? తెలుసులే నీకు, తెలుసు నాకు తెలుసు. అమ్మా అదంటి నాన్న కన్నయ్య అదంటి. రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడే కొండపైకి వెళ్ళడానికి రెడీ స్టార్ట్ అయిపోయాము. ఏడు నుంచి అల్పిరి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అల్పిరి 5 kilometers చూపిస్తుంది. పిల్లలతో మార్నింగ్ 7కి లేస్తే 11 అయిపోయింది. వాళ్ళకి ఫుడ్ పెట్టుకొని వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి పైకి వెళ్ళేసరికి సుఖదం దర్శనంకి ఎంట్రీ టైం అయితే 12 అన్నారు. సో చూడాలి దర్శనానికి వెళ్ళేసరికి టైం అవుతుందో. జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. 7 కొండల మనం ఎన్నిసార్లు వచ్చి నీ లొకేషన్ దగ్గర ఎప్పుడు ఆగలేదు. ఎంత బాగుంది. అది శ్రీవారి మెట్లు అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్డు అది శ్రీవారి సైడ్ స్టార్ట్. అది అక్కడ నుంచి
అలిపిరి ఒకటి, ఇటు నుంచి ఒకటి. లొకేషన్ అయితే చాలా బాగుంది. మమ్మీలు కొనగా నువ్వు మేలుకో స్వామి ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము పైకైతే వచ్చేసాము. ఇంకా తిరుపతిలోకి ఎంటర్ అవుతుంటేనే బాడీలో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తిరుపతి అది మార్నింగ్ అయినా నైట్ అయినా ఎట్లయినా కానీ ఈ అందాలు, ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా చాలా పచ్చగా గ్రీనరీ అయితే అసలుకి చూస్తుంటే చూడాలనిపిస్తుంది అడవి. మేము మధ్యలో ఆగి ఫొటోస్ అన్నీ దిగాము. ఎంట్రీ అయితే అవుతున్నాము, లోపలికి వచ్చేస్తున్నాము. గోవింద గోవింద, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి అనుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైతే అనుకుంటామో నిజంగానే స్వామివారు అట్లా తదస్తు అంటారు అనుకుంటా. వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. నీకిన్ని సేవలు చేయగా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే కొంచెం క్రౌడ్ ఉంది, మేబీ సెకండ్ సాటర్డే లాస్ట్ వీకెండ్ రావటం వల్ల. సో మా 6th వెడ్డింగ్ యానివర్సరీ ఈ స్వామివారి సన్నిధిలో జరుపుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా స్వామివారిని మళ్ళీ కొత్తగా చూసినట్లే ఉంటుంది. అంటే చాలా మందిని నేను అడిగాను, మనం స్వామివారిని చూస్తుంటాము, ఆ స్వామివారి మొహము ఎవరికన్నా సబ్ కాన్ఫిడెన్స్ లో ప్రింట్ అవుతారు, లైక్ సబ్ కాన్ఫిడెన్స్ లో ఉంటుందా, మరి నెక్స్ట్ టైం స్వామివారు ఎలా ఉంటారు అని అంటే ఎవ్వరూ చెప్పలేదు స్వామివారు ఇలా ఉంటారు అని. మేబీ ఆ రీజన్ వల్ల అనుకున్న తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా కొత్తగా వచ్చినట్టు థ్యాంక్ యూ.
ఇంకా ఒంటిమిట్ట వెళ్ళడానికి ఎంత టైం పెడతారు అబ్బాయి? ఇంకా ఒంటిమిట్ట వెళ్ళడానికి నాకు తెలిసి ఒక 1 hour పట్టొచ్చు అనుకుంటా. ఇప్పుడు 10:30 అవుతుంది, 11:30 కల్లా వెళ్తాం కదా. అంతే. మేము నైట్ దర్శనం చేసుకొని కిందకి వచ్చేసి హోమ్ స్టేలో నైట్ స్టే చేసాము, అన్నమయ్య హోమ్ స్టే. ఓకే ఉంది, కాకపోతే కొంచెం రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయి కానీ థింగ్స్ లైక్ బెడ్ అలాంటివి అన్నీ అంత కంఫర్ట్గా అయితే లేదు. బట్ ఒక్క నైట్ కాబట్టి ఓకే, వీ కెన్ మేనేజబుల్. దర్శనం ఎలా అనిపించింది అబ్బాయి నిన్న? దర్శనం అయితే నాకు ఎందుకో కానీ ఈసారి సాటిస్ఫాక్షన్ గా లేదు. నేను తిరుపతి ట్రావెల్ తిరుపతి కాదు, దర్శనం. ఎందుకనగా ఎందుకంటే మామూలుగా దర్శనం ఏం చేస్తాం, దర్శనం ఎంట్రన్స్ నుంచి మనం చూసుకుంటూ వెళ్తాం కదా. కానీ ఈసారి ఏంటంటే మనం ఇటు సైడ్ విఐపి ఎవరు వెళ్తున్నారని చెప్పి మనం కూడా వాళ్ళ సైడ్ వెళ్ళాము. ఆ విఐపిని కాసేపు ఉంచారులే కానీ మనల్ని ఎంపటిని చూసేశారు. దానివల్ల అదే నార్మల్ క్యూ లైన్ లో వెళ్తే మనం చూసుకుంటా వెళ్ళేవాళ్ళం, అట్లీస్ట్ 1 minute అన్న సాంగ్ చూసుకుంటా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, లైక్ సుపదం దర్శనానికి వెళ్ళేటప్పుడు మేబీ అందరి పిల్లలు 1 year లోపు వెళ్ళాలి అనేసి చాలా క్రౌడ్ ఉంటున్నారు. సుపదం దర్శనానికి కూడా చిన్న పిల్లలండి, క్యూలో చాలా టైం పడుతుంది నించోటానికి, అందరు క్రాంకీ అయిపోతున్నారు. సో నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, పేరెంట్స్కి ఎవరైతే సుపదం దర్శనం నుంచి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు, పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్ ఏవైతే కావాలో మ్యాండేటరీ థింగ్స్ అవన్నీ క్యారీ చేయండి. వాటర్ అని, స్నాక్స్ అని, ఎస్పెషల్లీ 1 year బిలో బేబీ కాకుండా మీతో టాడ్లర్స్ ఉంటారు కదా, పెద్ద బాబు వాళ్ళ పాప కానీ వాళ్ళకైతే స్నాక్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు తింటున్నారు, పక్కన వాళ్ళు తింటున్నారు, వీళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మనల్ని. అండ్ క్యూలో కూడా ఆల్మోస్ట్ 1 hour 2 hours నించో పెడుతున్నారండి. ఈవెన్ సుపదం దర్శనం చిన్నపిల్లల వాళ్ళని కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్యాన్ కూడా మ్యాండేటరీ చిన్నపిల్లలు. ఫ్యాన్ అండి, మేము లక్కీలీ ఈవెన్ రైనీ సీజనే కదా ఎందుకు అనుకొని వద్దన్నాను, మా హస్బెండ్ తీసుకెళ్ళాలి అన్నారు. బట్ అది చాలా యూజ్ఫుల్ అయింది. ఆ క్యూలో మొత్తం పిల్లలు పడుకున్నప్పుడు ఆ ఫ్యాన్ పెడితే ఎక్కువసేపు పడుకుంటారు. పైన కొండ మీద ఒక టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్. రాట్లో నుంచి పైకి కొండ రోడ్ నుంచి వస్తుంటే కొండ మీద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్దామని సరే ఇక్కడ అడిగితే చెప్పారు ఆర్టీలో నుంచి వెళ్ళాలి. పెద్ద పవన్ కళ్యాణ్ బ్యానర్ ఉంది కదా, మా అందరికి ఖుషి అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. ఏంటది? భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ పైకి రాగానే టెంపుల్ కూడా బాగుంది, పెద్దగా అనిపిస్తుంది టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కొండలు, ఇక్కడ నుంచి వ్యూ.
టెంపుల్ అయితే చాలా బాగుంది. కొండల మధ్యలో పైకి కూడా పైన కూడా ఎన్ని చెట్లు వేప చెట్లు కూడా వేశారు, బాగా కట్టారు. టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది. అది ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుంది ఏంటంటే ఈ టెంపుల్ బాగా సాటర్డే అన్నదానం చేస్తారంట. బాగా చేస్తారంట. సాటర్డే బాగా రష్ కూడా ఉంటదండి. ఇప్పుడు కూడా వస్తున్నారు చిన్నగా 1 by 1 బైక్లు వేసుకుని లోకల్ వాళ్ళు వస్తూ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి కింద చూసుకుంటే పొలాలు, రోడ్లు అన్ని చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అండ్ దర్శనం ఇంకా ఇయర్లీ ఉత్సవాలు చేస్తారంట. ఇక్కడ 7 days చాలా బాగా చేస్తారంట. ఎవరైనా రావాలంటే ఆ ఉత్సవాల టైంలో బాగా ఉంటుందంట. కింద నుంచి పై దాకా లైట్లు వేసి బాగా రాళ్ళ టైప్ చేస్తారంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి రోడ్డు, హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఒంటిమిట్టకి మధ్యలో, తిరుపతి నుంచి ఒంటిమిట్టకి వెళ్ళే దారి మధ్యలో అక్కడ మెయిన్ రోడ్ నుంచి మాకు పైన టెంపుల్ కనిపించింది. అది చూసి మేము లోపలికి వచ్చాము. ఎలా ఏ టెంపుల్ ఏంటి అని వచ్చాక దగ్గరకు వచ్చాక తెలిసింది ఇది లక్ష్మీ నరసింహ టెంపుల్ అనేసి. బాటిల్ బాగాలే, బాటిల్ కింద పడ్డది. తేపు వెనకాల బాటిల్ కింద పడ్డది. వాటర్ తీసుకుని అనుకుంటా కనిపించిందా? క్లింకారా ఏం కావాలి నీకు? ఏం కావాలి క్లింకారా? ఏం కావాలి? కొబ్బరికాయ తీసుకుందాం. లోపల కొబ్బరికాయ కొట్టు. కోకోనట్ తీసుకుందాం తల్లి. ఎంత అక్క కొబ్బరికాయ? ఒక కొబ్బరికాయ పెట్టాలి. ఇప్పుడే ఒంటిమిట్ట అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. దర్శనం చేసుకొని కొద్దిసేపు ఇక్కడ ఉండి పిల్లలకి ఫుడ్ పెట్టుకొని ఇంకా రిటర్న్ అవుతాము. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది ఒంటిమిట్ట రామాలయము. ఆంజనేయ స్వామి ఉంటారు రామాలయంలో. ఇక్కడ ఓన్లీ రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురే ఉంటారు. ఆంజనేయ స్వామి కలవకు ముందు ఇక్కడ ఈ దేవస్థానం అంటే ఆయనకు ప్రతిరూపంగా ఆంజనేయ స్వామి కలవకు ముందు ఈ రామాలయాన్ని రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్న ప్రకారం ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించారు. గట్టి పట్టుకో. ఈ టెంపుల్ అంతా అయితే రాతి కట్టడం, దానికి ఏం పెయింటింగ్ అట్లా ఏమో రాతితోనే ఉంటది. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయి కూర్చొని ప్రసాదం తింటున్నాం. శ్రీ క్లింకారాకి ప్రసాదం పెట్టుకున్నాం. పిల్లలు ఆడుకోవటానికి చాలా పెద్ద ప్లేస్ చుట్టూ. మళ్ళీ పట్టుకో పోనా.
చేస్తున్నారు. అయితే అయిపోయింది, ఇంకొచ్చేస్తున్నాము, వెళ్తున్నాము. ఇక్కడ రావటం అయితే మెయిన్ గోపురం నుంచి వచ్చాము, వెళ్ళటం ఇక్కడ దక్షిణ గోపురం అనే ఒకటి ఉంది, ఆ గోపురం నుంచి రిటర్న్ వెళ్తున్నాము. ఏది చూసినా కానీ ఇక్కడ గోపురాలు, ఏది చూసినా కానీ రాతి కట్టడాలే అండి, సిమెంటు అని ఎక్కడా కనిపించలేదు నాకు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ టెంపుల్ ప్లేస్ కూడా చాలా ఉండటం వల్ల పడిపోతావు. ఉంటుంది కదా అంతే. చిన్నగా 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 దిగాలి. క్లింకార అయితే ప్రసాదం మొత్తం తినేసింది. అక్కడ ప్రసాదం చాలా బాగుంది. చక్కెర పొంగలి ప్రసాదం పెట్టారు. క్లింకారాకి లంచ్ కూడా ఆ చక్కెర ప్రసాదంతో కంప్లీట్ చేసేసాను. రోజు పెట్టాం కదా అండి స్వీట్ అని అనుకోవచ్చు. ఈరోజు స్వామివారి సన్నిధిలో అందులో ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. సో అందుకనేసి క్లింకారాకి పెట్టేశాను. నేను ఎత్తుకుపోయిద్దా? ఎందుకు ఎత్తుకుపోయేది మంకీ? ఎందుకు ఎత్తుకుపోయిద్ది? ఊరు ఆడ దూక్కున్నా, దూకుతున్నాయి ఆడ మంకీలు దూకుతున్నాయి. ఆడ దూకుతున్నాయి మంకీలు. ఊరు ఆడుంది ఒక మంకీ, ఆడ అట్టుంది. పడతావునా? పడతావు. ఏం చేస్తున్నాయి మంకీలు ఏం చేస్తున్నాయి? చెట్టు మీద దూకుతున్నాయిగా. దూకుతున్నాయి. ఎట్లా దూకుతున్నాయి మంకీలు? ఏం తెలియదు నీకు? మంకీ తెలియదా? అయ్యా నేను తీసుకొని పోద్దిలే నిన్ను. నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయ్ అయినప్పుడు మరి మాట వినాలి, మమ్మీ డాడీ మాట. అది మంకీ ఆడుంది ఒకటి. అన్లాక్ చేస్తావా? నేను ఎత్తుకుపోద్దా? ఎందుకు ఎత్తుకుపోద్ది? అడు బాగా నాన్న ఇట్రా, ఇటురా. ఎత్తుకొని పోయిద్దా? ఎందుకు? ఇక్కడ ఒంటిమిట్లోనే అన్నప్రసాదానికి వచ్చినామండి. కరెక్ట్ టైంకి అన్నప్రసాదం పెట్టారు. సో ఇక్కడ చూడండి వైబ్రేట్ పెట్టారు, పప్పు పెట్టారు, స్వామివారి ప్రసాదం అంటే చట్నీ, ఒక ఫ్రై, బెండకాయ ఫ్రై, అన్నం కూడా ఇక్కడే, లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. లంచ్ టైంకి వచ్చాము. అన్నదానం కూడా అందరు చాలా మంది మార్నింగ్ 12 నుంచి 3 o'clock వరకు అన్నదానం పెడుతూ ఉంటారు. అన్నం కూడా చాలా బాగుందండి. మరి ఇంత గట్టిగా కూడా లేదు, టేస్ట్ కూడా ఉంది.
ఇక్కడ దారిలో వెళ్తుండగా పుష్పగిరి దగ్గర ఆగాము. ఇక్కడ మనకి విష్ణు మహేశ్వర్ కాలు పెట్టిన ప్రదేశంగా పురాణాలు చెప్తున్నాయి. చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. లోపలికి వెళ్ళేసి వీలైతే మా హస్బెండ్ బుడ్డి గారు స్నానం చేస్తా అంటున్నారు పినాకిని నదిలో. పుణ్యం చేసుకుంటారంట. పినాకిని నదిలో మునిగి చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది కడప హైవే నుంచి లోపలికి ఒక 6 కిలోమీటర్స్ ఉందండి. పల్లెటూరు మధ్యలో 2-3 పల్లెటూర్లు వచ్చాయి. లోపలికి ఇట్లా వస్తే ఈ టెంపుల్ కి చుట్టుపక్కల కూడా మొత్తం ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ మధ్యలో టెంపుల్ ఉంది. నది ఒడ్డున పెన్నా నది అంటారు, పినాకిని నది ఒడ్డున టెంపుల్ ఉంది. స్వామివారి చెన్నకేశ్వర స్వామివారి అని ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంటది టెంపుల్. ఒకసారి ఇక్కడ దగ్గర చూపించు. అసలు అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్ని అసలుకి ఏం చెప్పుకోవాలండి. చూడండి, సింహం మళ్ళీ మొహము, ఈ చిన్న ఒక్క రాయితోని మళ్ళీ సింహం, ఇక్కడ ఏనుగులు. అసలు కట్టడాలు ఎవరు దీన్ని తీసిపోనియరండి. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ అప్పటి కట్టడాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి. అగో డాగ్. ఇక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అటు కూడా ఒక టెంపుల్ ఉంది, అటు సైడ్ కూడా టెంపుల్స్ ఉన్నాయి. అవి మెట్లు మేబీ పెద్దగా వస్తుంది అనుకుంటా నది. ఇప్పుడు డాగ్ ఇక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని అక్కడ మెట్లెక్కి స్వామి వస్తూ ఉంటారు భక్తులందరూ. కానీ టెంపుల్ క్లోజ్ అయింది మేము వచ్చి. రాండ్రా. టెంపుల్ అయితే క్లోజ్ ఉందండి. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కాబట్టి ఈ డోర్లు ఓపెన్ చేసుకొని ఎదురుగా అనుకుంటా గర్భగుడి. బట్ అన్ఫార్చునేట్లీ మేము వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. వెయిట్ చేయడానికి కూడా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుందని వెళ్ళిపోతున్నాము.